ఓకే సార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. ఈ రోజున అసరాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదవాగ ప్రాజెక్టు గత 3 సంవత్సరాల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, పెదవాగు ప్రాజెక్టు కూలటం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నకారు రైతులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆనాడు జలగం వెంగళరావు గారు ఈ ప్రాంతంలో గిరిజనులు, దళిత వర్గాలు, సన్నకారు రైతులు ఉన్నారని ఈ యొక్క ప్రాజెక్టును ఆనాడు నిర్మించడం జరిగింది. మరి ఈ యొక్క 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు తెగిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రోజున పూర్తి చేయకపోవటం చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ ఉభయ జిల్లాలో ముచ్చటగా 3 మంత్రులుండి కూడా, స్థానిక శాసనసభ్యులుండి కూడా ఇవాళ ఈ ప్రాజెక్టు నిర్మించకపోవటం చాలా దురదృష్టకరం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు రైతులు ఈ యొక్క ప్రాజెక్టు మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అంతేకాకుండా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వెల్లేరుపాడు, కుక్కునూరు మండలాలు సంబంధించినటువంటి రైతులు కూడా ఈ ప్రాజెక్టు మీద జీవనాధారం ఉన్నారు. ఆ 2 మండలాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయమని అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, మంత్రులకి అనేక రకాలుగా స్థానిక రైతులు విన్నపించుకున్నప్పుడు కూడా దున్నపోతు మీద నీళ్లు చల్లినట్లుగానే ఉంది తప్ప ఈ ప్రాంతం ముందు ఉన్నటువంటి రైతుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రేమ లేదని దీనికి నిదర్శనగా ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు మరి హడావుడిగా చేసి దరిదాపు 3.5 కోట్లు, సుమారు 3.5 కోట్లు పెట్టి ఖర్చు చేసి తూతు మంత్రం, తుమ్మకాయ మంత్రం లాగా చిన్న కట్టను అడ్డుకు పెట్టారు. దానివల్ల ఏమాత్రం కూడా 1 సెంటు భూమి కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఈ రోజున మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులకి, ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు గురించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక పెద్ద కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఓకే నాన్న.